హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము మహా అవతారం నరసింహ మూవీకి సంబంధించి 10 days కలెక్షన్ గురించి, అలాగే కింగ్డమ్ మూవీకి సంబంధించి 4 days కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఫ్రీగానే ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక మర్చిపోలేని సినిమాగా అయితే ఆయనకు విజయం సాధించి పెట్టడం జరిగింది. మంచి కలెక్షన్స్ అయితే సినిమాకి రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 28,11,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 3వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,18,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం సండే హాలిడే కాబట్టి లైట్ గా గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ రోజు ఈ సినిమా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 47,29,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 55,07,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా ఈ సినిమాకు ఒక మంచి కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇంతవరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కింగ్డమ్ సినిమా విదేశాల నుంచి 22,76,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 77,83,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇంకొక 20 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం జరుగుతుంది. సో చేరాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే విజయ్ దేవరకొండకు ఇప్పటి వరకు ఒక్క 100 కోట్ల సినిమా కూడా లేదు కాబట్టి ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మహా అవతార్ లక్ష్మీ నరసింహ మూవీకి సంబంధించి 10 days కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమాకి అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ఒక ప్రపంచం సృష్టిస్తుంది. కొత్త అధ్యాయాన్ని ఈ సినిమా అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక యానిమేటెడ్ మూవీ, అది కూడా ఇండియాలో క్రియేట్ అయిన ఒక యానిమేటెడ్ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. చాలా రోజులుగా ఎవరైతే అసలు థియేటర్ లో సినిమా చూడడానికి కూడా ఇష్టపడరో అలాంటి వాళ్ళు కూడా వచ్చి మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమాని అయితే చూడడం జరుగుతుంది. సో అంత మంచి రెస్పాన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. మరి సినిమా కలెక్షన్స్ కూడా అదే విధంగా రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఈ సినిమా కలెక్షన్స్ పైన కన్నేసినట్టయితే, ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 52,45,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 9వ రోజు అంటే నిన్న ఈ సినిమా సాటర్డే ఆఫ్ హాలిడే కాబట్టి దాదాపు 15,10,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఇప్పటి వరకు మన ఇండియాలో ఏవైతే సినిమాలు రిలీజ్ అయి ప్రెసెంట్ నడుస్తున్నాయో, కింగ్డమ్ కానివ్వండి, సన్ ఆఫ్ సర్దార్ 2 కానివ్వండి, అండ్ మిగతా హాలీవుడ్ నుంచి ఫెంటాస్టిక్ 4 సినిమా రావడం జరిగింది. ఈ ఏ సినిమాలకి రాని కలెక్షన్ ఈ రోజు సయ్యారా మూవీకి సంబంధించి కూడా ఆ సినిమాలకు రాని కలెక్షన్ కూడా ఈ రోజు మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమాకి ఈ రోజు రావడం జరుగుతుంది. ఈ రోజు రిపోర్ట్ ప్రకారం దాదాపు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ నే 18,50,00,000 రూపాయలని వసూలు చేస్తుంది మహా అవతార్ నరసింహ మూవీ ఈ రోజు. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 86,05,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ ఇంకా గ్రాస్ కలుపుకొని మహా అవతార్ లక్ష్మీ నరసింహ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 102,38,00,000 రూపాయలు వసూలు చేసి 100 కోట్ల క్లబ్ లోకి ఇండియాలో రిలీజ్ అయిన ఒక యానిమేటెడ్ మూవీ అయితే అడుగు పెట్టడం జరిగింది. సో ఈ మూవీ ఇంత ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా ఇంకో 2 వారాల టైం ఉంది కాబట్టి, కూలీ ఇంకా వాటు రావడానికి 2 వారాల టైం ఉంది కాబట్టి ఈ సినిమా ఇంకా 150 కోట్ల వరకు ఆశిద్దాం, 200 కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి. ఏదైతే పరశురామ్ సిరీస్ వస్తుందో ఆ సిరీస్ కి అద్భుతమైన స్పందన అయితే ఓపెనింగ్ డే నుంచి రావడం జరుగుతుంది. సో హోప్ ఈ సినిమా ఇంకా అద్భుతంగా 200 కోట్ల వరకు వెళ్ళాలని కోరుకుందాం. సో ఫైనల్ గా ఇదనమాట ఈరోజు కింగ్డమ్ మూవీకి సంబంధించి, మహా అవతార్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది ఫ్రీనే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.